జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కి చేరుకున్నారు జార్ఖండ్ కి చెందిన రెండు ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కి వెళ్లారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతల్ని చూస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో రెండు బస్సుల్లో షామీర్పేట రిసార్ట్ కి వెళ్లారు ఎమ్మెల్యేలు, నేతలు. 3 రోజులుగా జార్ఖండ్ లో కొనసాగుతున్న హై డ్రామా ఎట్టకేలకు తెరపడినట్టుగా అయింది. నాటకీయ పరిణామాల మధ్య జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. అయితే చెంపై సోరెన్ కి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు పలికాయి. ఈ క్రమంలో ఈ నెల 5న జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగబోతోంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్, జేఎంఎం రెండు పార్టీల ఎమ్మెల్యేలని హైదరాబాద్ కి తరలించింది. మరి షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాకేష్ లేటెస్ట్ అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రేపు ఎల్లుండి ఆ రిసార్ట్ వేదికగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? రేపు ఎల్లుండే కాదు, ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. గవర్నర్ 10 రోజులు టైం ఇచ్చారు. 10 రోజుల్లో ఎప్పుడైనా ఫ్లోర్ టెస్ట్ చేసుకోవాలి, ఫ్లోర్ టెస్ట్లో మీ స్ట్రెంత్ నిరూపించుకోవాలంటూ చెంపై సోరెన్కి అక్కడ అవకాశం ఇచ్చారు. ఆ 10 రోజులు ఎప్పుడనేది లేదు. 5th అనేది అంటే మండే రోజు ఫ్లోర్ టెస్ట్ ఉంటుందనేది టెంటేటివ్గా అనిపిస్తుంది. కానీ అధికారికంగా ఏం రాలేదని ఇక్కడటువంటి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి 33 మంది ఎమ్మెల్యేలు, దాంతోపాటు రెండు పార్టీలకు సంబంధించి జేఎంఎం, అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించి వచ్చినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేల అనుచరులు కొంతమంది, వ్యక్తిగత సహాయకులు కొంతమంది వచ్చారు. వాళ్ళందరికీ కలిపి 110 రూముల్ని లియోనియా రిసార్ట్స్లో బుక్ చేశారు. ఆ 110 రూములు ఉన్నటువంటి మొత్తం బ్లాక్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. నార్మల్ విజిటర్స్ కానీ అక్కడికి వచ్చేటువంటి ఇతర ఏదైతే అక్కడికి రిసార్ట్స్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా బ్లాక్ పరిధిలోకి వెళ్ళడానికి లేదు. మిగతా దగ్గర వాళ్ళకి రూమ్కి అలాట్ చేస్తున్నారు. మెయిన్ గేట్ దగ్గర పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ లోపలికి మీడియా కానీ ఇతరులు ఎవరు వెళ్ళడానికి లేదు. కేవలం టికెట్ ఉన్న వాళ్ళు, లేకపోతే లోపల రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే, విజిటర్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మొత్తం దీని అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఫ్లోర్ టెస్ట్ అయ్యే వరకు ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉంటారు. అవసరమైతే ఇంకో 2-3 ఎమ్మెల్యేలు రేపు ఎల్లుండి ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. సో